టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతకుముందు తీసిన సినిమాలు కేవలం ఆమెకు సక్సెస్ ను అందిస్తే ఈ మూవీ మాత్రం ఆమె పేరును పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. అయితే తెలుగులో వరుసగా సినిమాలు చేసినా కూడా పెద్దగా ఆమెకు పేరును తీసుకురాలేదు. ఇటీవల బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆమెకు అక్కడ కూడా పెద్దగా పేరు రాలేదు. ఇక గతేడాది పెళ్లిపీటలెక్కింది. అయితే ఆమె పెళ్లైన ఇన్ని రోజులకు ఆమె గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కీర్తి సురేష్ తెలుగులో వరుస సినిమాలు చేసి బాగా పాపులర్ అయింది. అలాగే తమిళ్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అందులో పందెం కోడి 2 కూడా ఒకటి. ఈ మూవీ సెట్ లో కీర్తి సురేష్ తీరును చూసి ఆ చిత్ర డైరెక్టర్ తన కొడుకును పెళ్లి చేసుకుంటావా అని వేధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు, విశాల్ తండ్రి డైరెక్టర్ లింగుస్వామి. తన కొడుకు విశాల్ ని పెళ్లి చేసుకుంటారా అని అడిగించాడట. ఒక్కసారిగా లింగుస్వామి అలా అడగగానే కీర్తి సురేష్ షాక్ కి గురై కాస్త ఇబ్బంది పడిందట. ఆ తర్వాత అసలు విషయాన్ని చెప్తూ, నేను చిన్నప్పటి నుండి యాంటోనీ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. ఈ విషయాన్ని తెలుసుకున్న విశాల్ బంగారం లాంటి అమ్మాయిని మిస్ అయ్యానని ఫీల్ అయ్యాడట. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు విశాల్. ఇక కీర్తి సురేష్ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కీర్తి సురేష్ ఎంతో సంతోషంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి రోజు నుండి నేటి వరకు ఆమె నాన్ స్టాప్ గా ఇన్స్టాగ్రామ్ లో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూనే ఉంది. ఇంకా ఆమె పెళ్లి రోజు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇక ఈ మధ్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె బేబీ జాన్ మూవీలో నటించింది. ఆ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తేరీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లోనే మరో సినిమాలో నటిస్తుందని సమాచారం. కొద్ది రోజుల్లోనే ఆ మూవీ గురించి ప్రకటించే అవకాశం ఉంది.